రేయ్, నీ టాలెంట్ గురించి నాకు తెలుసు, నీ నాలెడ్జ్ గురించి నాకు తెలుసు. ఏదో ఒకటి 2 ఇంటర్వ్యూలు పోయినంత మాత్రాన ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? 1-2 పోతే ఏం కాదు, రోజు ప్రతి ఇంటర్వ్యూ దొబ్బుతుంది మామ. నా పైన నాకే విరక్తి ఊడుతుంది. మామ, నువ్వు కొడతావురా. నువ్వేదో ఒక రోజు ఇంటర్వ్యూ కొడతావు, నన్ను నమ్ము. చేయి మామ, ఇలానే మోటివేషన్ చేయి మామ. చూడు మామ, గెలుపు నీ పక్కలో పడుకునేంత వరకు ఓటమి నిన్ను మానభంగం చేస్తూనే ఉంటుంది. తాగి కింద పడిపోతే ఎవరు చూడకుండా పైకి లగాలి, జీవితంలో కింద పడిపోతే అందరూ చూస్తుండగా పైకి లగాలి. ఇంకా మోటివేట్ చేయి మామ, ఇంకా మోటివేట్ చేయి. నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదులు పెడితే ఫలితం ఉన్నది. మంచి రోజు రేపే ఆరంభించవా. రే, ఈ మోటివేషన్ అంతా ఓకే కానీ అసలు నువ్వు ఇంటర్వ్యూ ఏ రౌండ్లో పోతున్నావు, ఎక్కడ పోతున్నావు నాకు ఏదైనా చెప్తే నేను నీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతాను. చెప్తా మామ, చెప్తా. Interesting marks. Good communication skills. Fluency in all languages. Oh no! నీ CV ఎంత బాగున్నా ఇంతవరకు నీకు ఎందుకు జాబ్ రాలేదు? ఏమో సార్. ఓకే, నేను ఇంప్రెస్ అయ్యా. బట్ ఫార్మాలిటీ కోసం 2 ఫైనల్ క్వశ్చన్స్. ఓకే సార్. నీ గురించి ఏదైనా ఒక పాజిటివ్ విషయం చెప్పు. నా బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ సార్. సరే, అది వదిలే. నీలో నువ్వు మార్చుకోలేని ఒక మైనస్ పాయింట్ ఏంటి? నా హాబీ సార్. ఏంటి నీ హాబీ? అటెండింగ్ ఇంటర్వ్యూస్. కత్తందుకో జానకి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.